ఇప్పుడు నేను పాయింట్ ఏంటంటే విద్యార్థులకు చదువుల పట్ల మేము అంకిత భావంతో పనిచేసినాము, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తామని పెట్టట్లేదు అనేది అర్థం. విద్యకు సంబంధించి విద్యార్థికి సంబంధించి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. సంస్కారము, అభివృద్ధి, సోషల్ జస్టిస్ జరగాలన్నప్పుడు అత్యంత ప్రయారిటీ సెక్టార్. ఈ విద్యకు సంబంధించి ఏ యూనివర్సిటీ, అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిందే యూనివర్సిటీ విద్యార్థులు. అది ఉస్మానియా అయినా కాకతీయ కొట్టినా ఎక్కడ చెప్తున్నా కమింగ్ టు యువర్ పాయింట్ చెప్తున్నాను. అటువంటిది టోటల్గా ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేసి వైస్ ఛాన్స్ నిర్మించకుండా, టీచింగ్ స్టాఫ్ లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా నడిపి చివరిన ఎన్నికల సందర్భంలో 1 సంవత్సరాల నుంచి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం మొదలు చెప్పని మాటలు మాట్లాడాడు బిగినింగ్. అటువంటిది ఈ మాట మేము ఎప్పుడో చెప్పినామంటున్నా. ఈ మా ప్రభుత్వం వచ్చి జస్ట్ 3 మంత్సే, 4 మంత్స్ జస్ట్ కంప్లీటెడ్. అరే ఉన్నటువంటి దానిలో కొంత సమయం కూడా వృధా పోయింది. ఈ 3 మంత్స్, ఈ 4 మాసాలకు మేమేం చేయడానికి మాట్లాడితే అసలు స్టాండ్ అవుతుంది అవార్డ్స్. ఏది మాట్లాడినా యూ హ్యావ్ టు గివ్ సఫిషియంట్ టైం. మీరేదో గొప్పగా ఉద్ధరించి మాకు అప్పచెప్పినట్టుగా, అక్షయ పాత్ర అప్పచెప్పినట్టుగా మాట్లాడితే ఏమైనా మీనింగ్ ఉందా? సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం విద్య పట్ల కూడా అంకిత బాగుంది కాబట్టి ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒకదాంతో ఒకటి సమీక్ష చేసుకుంటూ, ఇంకా క్యాబినెట్ కూడా ఫుల్ ఫామ్ కాలే, దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా లేరు, సీఎం గారిదే ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా విద్యా అభివృద్ధి పట్ల, అది విద్యార్థులైనా ఉద్యోగాలైనా అన్ని విషయాల పట్ల కూడా అంకిత భావంతో ఉంది. ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. సార్ మంచి పాయింట్ రేజ్ చేశారు. నిన్న మొన్న మా మిత్రులు నా ఫోన్ ట్యాపింగ్, నా ఫోన్ ట్యాపింగు దాంతోపాటుగా పొంగులేటి గారి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నికల కంటే ముందే ట్యాపింగ్ జరిగింది. దానికి రిటర్న్ కాంప్లైంట్ నేను, పొంగులేటి గారు, కన్సర్న్డ్ డీజీ గారికి, ఐజీటీ గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నా ఫోన్ ట్యాపింగ్ అంటే నా ఫోన్ నా దగ్గరనే ఉంది. నా ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టుగా పొంగులేటి గారికి ఫోన్ పోయింది. ఆయన పొద్దున ఫోన్ చేసాడు మార్నింగ్ 11:30కి. అన్న రాత్రి 11 ఫోన్ చేసాడు. నేను చేయలేదన్న అంటే అన్న నీ నెంబర్కి వెళ్ళి వచ్చింది. తర్వాత మళ్ళీ కూడా ఫోన్ చేసాడు. అంటే స్పష్టంగా మాట్లాడిన దానిలో మీకు ఎవరి సమాచారం కావాలి, ఏం సమాచారం కావాలని చెప్పని వాడు అడిగితే ఎవరిని ఇవ్వంటే వాడు ఫోన్ సమాచారం ఇవ్వకుండా పొంగులేటి గారి సమాచారం కూడా ఫోన్ కట్ చేసిన వాడు. దాన్ని స్పష్టంగా నెక్స్ట్ 3 days లోపలే ఇద్దరం కూడా రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చినాం. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా. ఈరోజు కాదు, 4 months బ్యాకే ఇచ్చినాం, మేము రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చినాం, మాకు ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా అంటే అందుకనే ఎందుకు ఇంత దిగజారిన, ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కేసీఆర్ ఎందుకు ఇంత దిగజారినటువంటి అనైతిక పనులు చేస్తే నువ్వు మనిషివా పశువా? ఎవరు చెప్పిండు? నువ్వు దీనికోసం కాదు కదా తెలంగాణ వచ్చింది. ఇంతమంది వందలాది బిడ్డలు ప్రాణత్యాగం చేసి దేనికోసం? ఒక గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన ఉండాలి, ప్రజల బతుకులు బాగా కావాలని ఒక గొప్ప ఆశయంతో చనిపోతే నీ విధవ పరిపాలన వల్ల, నీ దుష్ట పరిపాలన వల్ల, అవినీతి పరిపాలన వల్ల, దుర్మార్గ పరిపాలన చేస్తూ మళ్ళా ఉల్టా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. అక్కడే ఐఎమ్ డిఫరింగ్. ఏ ఒక్క విషయం చెప్పేదానికి జనానికి పొంతలు లేదు, పోలిక లేదు. డెఫినెట్గా ఇస్తాం. ఆల్రెడీ ఉంది లిస్ట్, అక్కడే ఉంది, కంప్లీట్ ఉంది. దాన్ని పరిశీలన చేస్తాం. ఆల్రెడీ ఇచ్చినామంటున్నా, రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఇవ్వాలా? పరిశీలన చేస్తారు. టెక్నాలజీ ఏందో ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా అవన్నీ కేసీఆర్ తెలిసి రోజు వాళ్ళ అనుచరుగానే తెలుసు ఇటువంటి లంగా వేషాలు, లంగా చేస్తారు. డెఫినెట్గా వాళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానమే ఇటువన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆధారం ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకు కూడా అదే ఇలా గొప్ప గొప్ప మాట తొక్కుకుంటూ పోతారని ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. తొక్కుకుంటా మీ మీద పోతారా, మా మీద పోతారా ప్రజలు తెలుస్తారు. రేపు ఎన్నికలే తెలుస్తుంది. నష్టపరిహారానికి సంబంధించి కేసీఆర్కు రైతాంగం గురించి, పంట నష్టం గురించి మాట్లాడే నైతికత లేదు.
ఎందుకు లేదంటే 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మా ప్రభుత్వం 4 మాసాలైనా ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది, రిపోర్ట్ కూడా రావడం జరిగింది. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా, మంత్రి ప్రకటించినట్టుగా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చేట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం.